బ్రేక్ వాడరు, బండి ఆగదు, స్కిడ్ అయితే షాల్తీ గల్లంతే, కనీసం కాళ్ళు చేతులు ఇరగడం కామన్. అయినా బైక్ రేసింగ్లు తగ్గట్లేదు. చోటగాళ్లు కూడా బడా బైకులు పట్టుకొని రయ్యమని దూసుకుపోతున్నారు. మైనర్లే కాదు, బుడ్డబుడ్డోళ్లు బైక్ రేసింగ్ లో కిక్కు కొడుతున్నారు. గేర్ మార్చి రోడ్లపై గాయగాయ చేస్తున్నారు. కాస్త అటీటైతే అంతే, వీళ్ళు పోతారు, ఎదురుగున్నోళ్లు పోతారు. బళ్ళకి బ్రేకులుండవు, ఎక్స్లేటర్ కి కంట్రోల్ ఉండదు. ఇవి రెండు ఉన్నా వాడరు. ఏమన్నా అంటే ఒకళ్ళు కిక్ అంటారు, మరొకరు లక్ అంటారు, ఇంకొకళ్ళు థ్రిల్ అంటారు. అడ్డమైన పేర్లు పెట్టేసి అడ్డాల్లో రేసింగ్ కెళ్తోంది యూత్. యూత్ కూడా కాదు, ఎక్కువ మంది మైనర్లే. జస్ట్ టీనేజ్ లోకి ఎంటర్ కాని ఓ బాలుడు కూడా పోలీసులకి దొరికాడు. 11 ఏళ్ల వయసులో దాదాపు 10 లక్షల రేటున్న బండి మీద పట్టపగ్గాలు లేకుండా రేస్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లాడిని చూసి పోలీసులు కూడా షాక్ తిన్నారు. రేసింగ్ అనాలా, సరదా అనాలా, జల్సా అనాలా? తల్లిదండ్రులు గాలి కొదిలేశారనాలో తెలీదు. అవుట్స్కర్ట్స్ పై కొంతమంది, సిటీలోనే మరికొంతమంది, జనంలో కూడా అంతే. రేసింగ్ మామూలైపోయింది. సండే వస్తే చాలు రోడ్ల మీద వెళ్లే జనానికి భయం తప్పట్లేదు. సిటీ రోడ్లపైనే అందరి మధ్య రయ్యు రయ్యున పోతుంటాయి బళ్ళు. ట్రాఫిక్ లో కూడా 80-90 పట్టుకొని పోతుంటారు. అవుట్స్కర్ట్స్ లో అయితే మరి ఎగిరిపోతుంటాయి బైక్లు. వారం వారం పోలీసులకి మామూలైపోయింది. ఎక్కడో ఓ చోట భారీ బ్యాచ్లు దొరుకుతున్నాయి. వీళ్ళని అదుపులోకి తీసుకోవడం కూడా పోలీసులకి సవాలైపోయింది. బ్యాచ్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఏదో ఒక అడ్డా ఫిక్స్ చేసుకొని రేస్ స్టార్ట్ చేస్తున్నారు. గేర్ మార్చాక బండిని పట్టుకోవడం అంటే కుదిరేది కాదు. అందుకే పక్కా స్కెచ్ చేసి పట్టేస్తున్నారు. అయితే సాల్తీ గల్లంతే, లేదంటే బాడీలో 2-3 పార్ట్లు రోడ్డు మీద వదిలేసి వెళ్లాల్సిందే. లైఫ్ ని రిస్క్ లో పెట్టి రేసింగ్ లో డబ్బులు పెట్టి థ్రిల్ అనుకుంటున్నారు. ఒకళ్ళని చూసి ఇంకొకరు, నేనే పుడింగులా తోల్తా అని ఇంకొకరు, ప్యాషన్ అంటూ మరికొంతమంది. మైండ్ మెచ్యూరిటీ లేనంత గ్యాంగ్ అంతా ఒకే చోట చేరి రేసింగ్ అంటున్నారు. పిల్లల మీద ప్రేమతో అమ్మా నాన్నలు కొనిచ్చే బండ్లేసుకుని బయలుదేరుతున్నారు. పోలీసులు కూడా చేసేదేం లేక పట్టుకోవడం, ఉన్న సెక్షన్లలో 2-3 వెతికి ఫైల్ చేయడం, లేదంటేనేం పెద్దోళ్ళని పిలిచి 4 మంచి మాటలు చెప్పి పంపించడం చేస్తున్నారు. కానీ రేసింగ్ రోడ్ పై స్పీడ్ బ్రేకర్లు మాత్రం వేయలేకపోతున్నారు.